హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అరుణ సురేష్. అండ్ మళ్ళీ వర్క్లోకి అయితే వచ్చేసానండి. ఫంక్షన్స్ అయిపోయినాయి, హడావిడి అంతా అయిపోయింది. ఇక నుంచి చాలా వర్క్స్ ఉన్నాయి, మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చాలా ఉన్నాయి. వన్ బై వన్ చేస్తూ ఉండాలి, లేకపోతే మనకి అనుకున్న టైంకి అయితే ఇవ్వలేం. ఓకే అండి, ఇవాళైతే ఒక శారీ తీసాను, స్టార్ట్ చేస్తున్నాను ఈ వర్క్. దీనికి చూస్తున్నారు కదా, ఇలాంటి శారీస్ వచ్చినప్పుడు కలర్ కాంబినేషన్స్ అనేవి, ఇది కల్నేత అండి శారీ. 2 కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది బ్లౌజ్ వచ్చింది. ఈ ఈ షేడ్లోనే 2 షేడ్స్ ఉన్నాయి చూడండి. ఒక సైడ్ పింక్ కనిపిస్తుంది, ఒక సైడ్ ఈ రామా గ్రీన్ కల్నేత వచ్చింది. ఇలాంటి బ్లౌజెస్కి మనం థ్రెడ్స్ అనేవి కలర్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి అనేది చిన్న చిట్కా చెప్తాను. అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే అండి, ఇది శారీ మొత్తం బాడీ ఈ కలర్ వచ్చిందండి. ఇది బ్లౌజ్ వచ్చింది. ఇప్పుడు దీనికి నేను ఈ 2 కలర్స్లో ఏ కలర్ వస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ వీడియో అయితే ఎండింగ్ వరకు చూస్తారు కాబట్టి మీరు చెప్పేస్తారు. డైరెక్ట్గా క్యామ్లో కాకుండా డైరెక్ట్గా చూస్తే ఈ కలర్ అనిపిస్తుంది. ఎందుకు అంటే టజిల్స్లో ఒకసారి చెక్ చేయండి, టజిల్స్లో సేమ్ కలర్ ఉంది. చూసారు కదా, సేమ్ కలర్ టజిల్స్లో ఉంది. సో ఈ కలరే వస్తుందేమో అనుకుంటాం, కానీ కాదండి, ఈ కలర్ కాదు, ఈ కలర్ మ్యాచ్ అవుతుంది. చూసారు కదా, 2 షేడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ కలరే వేయాలి. ఒక యాంగిల్లో చూస్తే ఒక కలర్ కనిపిస్తుంది. అండ్ ఈ కలర్ బ్లౌజ్ కాబట్టి నేను ఈ కలర్ వేస్తున్నాను. ఈ రెండు మనకు ఎలా అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఫోన్లో వీడియోలో చూస్తున్నారు కాబట్టి మీకు తెలిసిపోతుంది ఈ కలర్ మ్యాచింగ్ ఉంది అని. మనం డైరెక్ట్గా చూడాలి అనుకున్నప్పుడు కొన్ని కలర్స్ అర్థం కావు. సో అప్పుడు వీడియో క్యామ్ మనం క్యామ్ ఆన్ చేసుకొని క్యామ్లోంచి కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇదేనండి చిట్కా అనేది ఇదే. మీకు కలర్స్ అర్థం కానప్పుడు ఇలా థ్రెడ్స్ ఇలా పెట్టేసుకొని క్యామ్ ఓపెన్ చేసుకొని చూడండి. చూస్తే మీకు కరెక్ట్ మ్యాచింగ్ అర్థమైపోతుంది. ఇదా అనేది అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ కలర్ బ్లౌజ్కి ఈ థ్రెడ్ వేస్తున్నాను. ఇదే నాకు కరెక్ట్ మ్యాచింగ్ అనిపిస్తుంది. ఈ థ్రెడ్ వేస్తున్నాను అండ్ ఈ జరీ వేస్తున్నాను. మొత్తం జరీ వర్కే ఉంది కదా, ఈ గోల్డ్ జరీ అయితే వేస్తున్నాను. ఈ కస్టమర్ అయితే మనకి ఖమ్మం నుంచి పంపించారండి. 2 పట్టు చీరలు పంపించారు, 2 శారీస్ అనేవి. కలర్ కాంబినేషన్ అయితే శారీ చాలా బాగుంది అండ్ చాలా కాస్ట్లీ శారీ కూడా ఇది, కాబట్టి మనం జాగ్రత్తగా వేయాలి. డిజైన్స్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు, నన్నే సెలెక్ట్ చేసి సూటబుల్ డిజైన్ అయితే వేసేయండి అని చెప్పారు. అండ్ ఈరోజైతే ఈ వర్క్ స్టార్ట్ చేస్తున్నానండి. అండ్ ఈవినింగ్ లైవ్ ఒకటి పెడతాను, అండ్ వర్క్ ఎలా వచ్చిందో చూసి చెప్పండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.